అదిరేటి రుచుల్లో ఇవాళ అదిరిపోయే చికెన్ ఫ్రై, డీప్ రోస్ట్ జాయింట్ చికెన్ ఫ్రై, అది కూడా ఆయిల్ తక్కువ వేసి. ఆయిల్ తక్కువ వేస్తే డీప్ రోస్ట్ ఎలా అవుద్ది? నమస్తే అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఇంగ్రీడియంట్స్ చెప్పైనా, చికెన్ జాయింట్స్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లి, గరం మసాలా, మిరియాలు, ఎండుమిరపకాయలు, నిమ్మకాయ, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, పసుపు, కారం, జీడిపప్పు, కర్డ్, టొమాటోస్. ఈ చికెన్లో కండి మ్యారినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే ఇది 1.5 kg ఉంది దగ్గర. సో ఈ జాయింట్స్ 8 ఉన్నాయన్నమాట. మంచిగా ఇట్లా స్లిట్స్తోనే ఉండేటట్టు చూసుకోండి చికెన్. దాంతో మీకు మంచిగా మనం పట్టించిన మసాలా ఏదైతే ఉందో అది సింక్ అవుతుంది లోపలికి. సో ఇప్పుడు ఏమేమి మసాలా చేస్తున్నానో చూడండి ఒక్కసారి. కాజూస్, జీడిపప్పు ఒక 10-12, వలిస్తే 24-25 ఉన్నాయి ఇవి. పెప్పర్, మన మిరియాలు ఒక 1.5 teaspoon అండి. ఎండుమిరపకాయలు ఒక 10-12, మీరు తిన్న కారాన్ని బట్టి. కారం బాగా తక్కువ తినేవాళ్ళు సగం వేసుకోండి. పచ్చిమిర్చి ఒక 3-4, ఆనియన్స్ వచ్చి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను చిన్నవి. అల్లం ఒక 3 ఇంచుల అల్లం ముక్కలు, వెల్లుల్లి కూడా అంతేనండి 15-20. లెమన్ నిమ్మరసం వచ్చి మంచిగా పిండేసిన ఇందులోనే. పసుపు ఒక 1/2 teaspoon, ఉప్పు ఒక 2 teaspoons, టొమాటోస్ ఒక 2 మీడియం సైజ్వి ముక్కలు కట్ చేసి వేసేస్తున్నాం. పెరుగు ఒక కొంచెం 30 ml పెరుగు, పుదీనా కొంచెము, కొత్తిమీర కొంచెం. మన సైలాస్ కిచెన్ గరం మసాలా ఒక 2 teaspoons ఇక్కడ వేస్తున్నా. ఇందులో ఏంటంటే ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగ, చెక్క, యాలుక, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, షాజీరా, జాపత్రి, జాజికాయ, మిరియాలు అన్నీ ఉన్నాయండి ఇందులో. ఒక మసాలాకు కావాల్సినవి అన్నీ ఎంత మోతాదులో కావాలో అంత ఉన్నాయి. 1/2 kgకి 1/2 teaspoon నిండుగా వేస్తే మనకు సరిపోతుంది. ఇది దగ్గర 1.5 kg గ్రేవీ చాలా ఉంది కాబట్టి 2 teaspoons ఇక్కడ వేసేస్తున్నాం. చలో దీన్ని ఒక 1/2 hour మ్యారినేట్ చేద్దామండి. ఫ్రిడ్జ్లో పెట్టచ్చు, బయటన్నా మ్యారినేట్ అయిపోతుంది. మినిమం 1/2 hour, మ్యాక్సిమం 2 hours పెట్టుకోవచ్చు మీరు. ఆ తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ లాంటిది తీసుకున్నానండి. ఈ చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తం ఆ ప్రెషర్ కుక్కర్లో పెట్టేశాను. ఆయిల్ అసలు అవసరం లేదు. దీన్ని ఫస్ట్ గిన్నె వేడెక్కడానికి, చికెన్ వేడెక్కడానికి హై ఫ్లేమ్ మీద 2 నిమిషాలు ఉండనివ్వండి. వేడెక్కింది కదా, ఇప్పుడు సిమ్ చేసేయండి. సిమ్ చేసి మూత పెట్టేసి టైట్గా ఒక 4-5 నిమిషాలు అట్లా వదిలేసేయండి. అప్పుడు ఏంటంటే ఆ లో ఫ్లేమ్కి మంచిగా వాటర్ అంతా బయటకు వస్తుంది. ఉల్లిగడ్డలో ఉన్న వాటరు, మన టమాటాలు అన్నీ కలిసి ఉన్నాయి కదా, పెరుగు, ఆ వాటర్ అంతా బయటకు వస్తుంది. చూసారా వచ్చింది. సో ఇప్పుడు నేను మళ్ళీ మూత టైట్గా పెట్టేసి మంచిగా లో ఫ్లేమ్ మీద ఒక 20-25 నిమిషాలు ఉడకనిస్తున్నానండి. ఆల్రెడీ 5-6 నిమిషాలు ఉడికింది. ఇంకా 20-25 నిమిషాలు, ఎందుకంటే జాయింట్స్ అన్ని లోపటికంతా ఉడకాలి కదా, దానివల్ల ఉడకనిచ్చాను. చలో మొత్తం కలిపి ఒక 32 minutes ఉడికిందండి ఇప్పటికి. టోటల్గా పొయ్యి మీద వేసాను కానీ ఇప్పటిదాకా. గ్రేవీ చాలా ఉంది, టెన్షన్ పడకండి దీన్ని ఎట్లా ఫ్రై చేయాలా అని. ఇప్పుడు మంచిగా ఒక బేస్ ఎక్కువ ఉన్న ఫ్రై పాన్ని తీసుకోండి. సో మంచిగా ఒక 6-7 teaspoons ఆఫ్ ఆయిల్ వేసేసుకున్నాను ఇక్కడ. వేసుకొని అందులో ఒక 10-12 వెల్లుల్లి, ఒక 10-12 కాజు, జీడిపప్పు అండ్ కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు కొంచెం ఇవన్నీ లైట్గా గోల్డెన్ బ్రౌన్ షేడ్ రానివ్వండి. ఫ్రైలో వచ్చింది కదా చాలు. ఇంకా వేడికి మళ్ళీ ఇంకెక్కువ వచ్చేస్తుంది. ఆపేసి కారం వేసేయండి. ఇప్పుడు 2 teaspoons కారం వేసుకుంటున్నాను నేను. మీరు మీ ఇష్టానికి తగ్గట్టు ఆయిల్లో మాత్రమే వేయండి కారం, ఎందుకంటే అప్పుడే మనకి కలర్ వస్తుంది. కారం వేయగానే కొంచెం 1/2 teaspoon గరం మసాలా కూడా ఆయిల్లో వేసేసాను. ఇప్పుడు ఆ గ్రేవీలోంచి ఓన్లీ జాయింట్స్ తీసుకొచ్చి ఇందులో వేసా. ఆ గ్రేవీ ఏం వేస్ట్ అవ్వదు. ఆగండి ఒక్క నిమిషం. సో హై ఫ్లేమ్ మీద ఒక 3-4 నిమిషాలు మంచిగా నాన్ స్టిక్ పాన్ మీద ఇట్లా తిప్పుకుంటూ వెళ్తే మంచిగా రోస్ట్ అయిపోయాను. చూసారా? మీరు కావాలంటే ఇలాగ తినొచ్చు. ఆ గ్రేవీని ఇంకా దేనికన్నా వాడచ్చు. లేదంటేనేమో నేనైతే ఆ గ్రేవీ మొత్తం ఇందులో వేసేసాను. వేసి మంచిగా మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టి గ్రేవీతో సహా మళ్ళీ ఫ్రై చేయనిచ్చాను. ఎందుకండి ముందే గ్రేవీతో పాటు వేస్తే అయిపోయేది కదా, కాదండి. లోపల స్కిన్కి ఆ స్టిఫ్నెస్ గ్రేవీతో పాటు రాదు. సో ఆ స్టిఫ్నెస్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ గ్రేవీ యాడ్ చేసి మళ్ళీ ఫ్రై చేస్తే అప్పుడు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు. ఇంకొక 2-3 minutes అంతే. మొత్తం చికెన్ ఫ్రై మీకు 40-45 minutesలో అయిపోతుంది. ఇది ఫ్రై అవ్వచ్చు, దాన్ని ఏమంటారు, ఉడకటం అవ్వచ్చు, రోస్ట్ అవ్వచ్చు, ఆ తర్వాత ఆయిల్లో ఫ్రై అన్నీ కలిపి 45 minutes మ్యాక్సిమం అండి. సో మొత్తానికి కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్గా. చూస్తుంటేనే సగం గడుపు నిండిపోతుందండి. ఈ గ్రేవీలో ఇవి స్పెషల్ అట్రాక్షన్స్. ఉంటాను మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను.